ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయం మరొకసారి మీ మధ్యలోకి కొన్ని మాటలు తీసుకుని రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి దేవుడు ఈ మాటలు ఈరోజు మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ప్రియులు, సాధారణంగా మన జీవితాల్లో కొన్నిసార్లు ఆలోచనలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. తర్వాత కొన్ని వేదనకరమైన పరిస్థితులు మన హృదయంలో ఉంటాయి. అంటే ఆ వేదన అనేది కంటిన్యూస్గా మన మనసులో ఆలోచన ఒక బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ప్రాజెక్ట్ మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ఆలోచన అది సరిగా అది ఎగ్జిక్యూట్ కానప్పుడు ఎప్పుడు మన మనసులో అది ఎప్పుడవుద్దా అనే ఆలోచన, ఆ యొక్క యాంగ్జైటీ అనేది మన మనసులో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జనరల్గా వారు ఫేస్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనే కాదు, కానీ ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యాంగ్జైటీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే యాంగ్జైటీని మనం ఒక మాటలో మనం ఆలోచిస్తే కంటిన్యూస్గా ఒక ఆలోచన మనల్ని వేధిస్తున్నట్టయితే, ఒక భయం మనల్ని వేధిస్తున్నట్టయితే దాన్ని యాంగ్జైటీ అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ భయానికి పుట్టే బిడ్డనే యాంగ్జైటీ. యాంగ్జైటీకి పుట్టే బిడ్డ ఏంటి? యాంగ్జైటీకి పుట్టే బిడ్డ ఏంటంటే ప్యానిక్ అన్నమాట. ప్యానిక్ అవుతూ ఉంటారు. సో ఈ యాంగ్జైటీ, ప్యానిక్ అయ్యే ఈ రెండు కూడా మానసికమైన డిజార్డర్స్, మానసికంగా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అవి కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్లో ఒక వైరస్ లాగా పనిచేసి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, మన మనసులో ఉన్న సంతోషాన్ని తీసివేస్తాయి. మనకు ఏదో భయానకమైన వాతావరణం జరగబోతున్న ఆలోచనతో మన జీవితాల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను కూడా అది తీసివేస్తుంది. కనుక ఈ యాంగ్జైటీ చాలా ఇబ్బందికరమైనది ప్రియులరా. ఈ ఆలోచనలు మనల్ని వేధించే ఆలోచన చాలా ఇబ్బందికరమైనవి. మరి ఈ ఆలోచనలు కలిగి ఉంటే, ఈ యాంగ్జైటీ అనే ఆలోచన, ఈ వేదనకరమైన ఆలోచన మన మనసులో కంటిన్యూస్గా మనం కలిగి ఉంటే మనకు జరిగేది ఏంటి? చివరికి కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, వాళ్ళు ఏదో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, యాంగ్జైటీ రిలేటెడ్ ట్యాబ్లెట్లు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్లు మన బాడీలో పనిచేస్తూ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్కి అలవాటు పడిపోతారు, అడిక్షన్ అయిపోతారు అన్నమాట. అంటే కొంతకాలానికి ఏమైపోతుందంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనం యాంగ్జైటీ నుంచి తప్పించుకోగలుగుతాం. పిల్లల ఎంత భయానకమైన వాతావరణం చూడండి. మన శరీరాన్ని, మన మనస్సును గాయపరిచేది యాంగ్జైటీ. మరి దీన్ని ఎలా తప్పించుకుంటాం? ఎలాగ మనం దీని నుంచి బయటపడతాం? దైవ గ్రంథంలో పిల్లల దేవుడు చక్కని సొల్యూషన్స్ దీనికి ఇచ్చాడు. పిల్లల ప్రభు వారు చెప్తున్నారు కదా, మీ చింత యావత్తు ఆయన మీద వేయడు అని చెప్తున్నారు. అంటే మన చింత అంతా ఆయన మీద వేయాలంట. పిల్లరా, మనం చాలాసార్లు ఏమవుతామంటే ఆ చింత మనం మోస్తున్నట్టుగానే ఉంటాం. ఒకానొక సమయంలో ఒక ఆవిడ టమోటాల బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్ట తీసుకొని బస్సు ఎక్కిందంట. ఆ బస్సు ఎక్కి ఆ బుట్ట తల మీదే ఉంచుకుందంట. ఇక బస్సు వెళ్తుందంటే కండక్టర్ గారు వచ్చినప్పుడు కండక్టర్ గారు, అమ్మ ఏ ఊరు వెళ్తున్నామంటే, అయ్యా పలానా ఊరు వెళ్తున్నా అని చెప్పిందంట. సరే టికెట్ డబ్బులు ఇవ్వనేసరికి తీయడానికి చాలా కష్టంగా ఉందంట. అప్పుడు కండక్టర్ గారు నవ్వుతూ ఉన్నారంట, ఏమో నువ్వు దేని మీద వెళ్తున్నావు అంటే, నేను బస్సు మీద వెళ్తున్నానయ్యా. మరి నిన్ను నీ బుట్టను బస్సే కదా మూసేది, నీ బుట్టను పక్కకు తీస్తే డబ్బులు ఇవ్వడానికి సులువు అవుతుందంటే అప్పుడు నాలుగు ఖర్చుకుందంట. చాలాసార్లు మనం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం. పిల్లరా, మనం యాంగ్జైటీ అవ్వడం వల్ల, మన చింతలు మనమే మోయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ప్రభు వారు చెప్తున్నారు కదా, ఆ చింత అంతా ఆయన మీద వేయాలంట. ఆయన మీద వేసి మనము రిలాక్స్డ్గా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేడి. ఎందుకంటే ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. మనం ఆయన మార్గంలో నడుస్తున్నాం కనుక ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు కనుక మన యొక్క చింతలంతా కూడా ఆయన మీద వేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవ గ్రంథంలో యేసు ప్రభు వారి స్వయాన్ని చెప్పారు కదా, మీరు ఏమి తిందుమో ఏమి తాగుదుమో దేని గురించి కూడా మీరు చింతించొద్దు అని చెప్తున్నాడు. అంటే కేవలం భోజనం గురించి, కేవలం వాటర్ గురించి, నీళ్ళ గురించి దేవుడు చెప్పట్లేదు. అక్కడ బేసిక్ అష్యూరెన్స్ ఇస్తున్నాడు అనమాట. ఒక అష్యూరెన్స్, ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇస్తూ ఉన్నాడు. పిల్లల ఈ రోజుల్లో
ఏమంటే చాలామంది మనకు అష్యూరెన్స్ ఇస్తారు, నీకు తప్పక సహాయం చేస్తాను, తప్పక నీకు హెల్ప్ చేస్తాను, తప్పక నీకు తోడుంటాను, నేను ఎప్పుడు విడిచిపోనని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటలు ఇస్తారు, ఎన్నో రకాలుగా మనం నమ్మిస్తారు. కానీ దాదాపుగా చాలామంది మనల్ని ఈ లోకంలో మోసం చేసేవారు ఉంటారు. కొద్దిమంది తప్ప, కొద్దిమంది మాత్రమే నమ్మకస్తులుగా ఈ లోకంలో మనం చూడవచ్చు. కనుక మానవులు మాట ఇచ్చి తప్పిపోయేవారే, కానీ దేవాది దేవుడు సర్వలోక సృష్టికర్త సర్వోన్నతుడు చెప్తున్నాడు కదా, మీరు ఏది తిందుమో ఏమి తాగుదమో అన్న వాటి మీద మీరు మనసు పెట్టుకోకూడదంట. అది తండ్రికి తెలుస్తుందంట. ఆ తండ్రి మనకి ఎప్పుడు కావాలో, ఏ సమయంలో కావాలో అది మనకు ఆయన దయచేస్తాడండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇంకో దగ్గర రాయబడింది, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అంట. ఈజ్ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ అవర్ ట్రబుల్ అంట. ఎంత మంచి మాట. మనం ట్రబుల్ ఎప్పుడైతే వస్తుందో, ఆ ట్రబుల్ వచ్చినప్పుడు వెరీ ప్రజెంట్ హెల్ప్ అన్నమాట. అంటే ఆ టైంలో తప్పకుండా ఆయన సహాయం చేసే దేవుడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, అంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. రైతులా అంటే స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఆయన సహాయం చేసే దేవుడు కనుక తప్పకుండా ఆ పట్టణానికి స్థిరత్వము దయచేస్తాడు ప్రియారా. కనుక ఏ యాంగ్జైటీతో నువ్వు బాధపడుతున్నావు, ఏ ఆలోచనతో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఈ టైంలో ఏ ప్యానిక్తో నువ్వు ఆలోచిస్తున్నావు, ఏ ప్యానిక్ నీ మనసులో వేధిస్తూ ఉంది, పక్కింట్లో కరోనా వచ్చింది, లేకపోతే బంధువులకు కరోనా వచ్చింది, లేకపోతే ఎక్కడ కరోనా వచ్చింది అని ఒక ప్యానిక్ నీకు అనిపిస్తూ ఉందా? ఒక దుర్వార్త వినగానే ఒక ప్యానిక్లో నువ్వు పడిపోతున్నావా? పిల్లరా, అటువంటి యాంగ్జైటీస్ మనకొద్దు. ప్రభు వారు చెప్తున్నారు కదా, ఆయనంట మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాడు. దేవుడు సమస్తము మన అందరి గురించి ఆయనకు తెలుసు కనుక మనం దేని గురించి కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు దేని గురించి మీరు చింతించకుంటే, దేని గురించి మనం ఆలోచించవద్దు. మరి ఏం చేయాలంట? సంతోషించాలంట. ప్రైజ్ ది లార్డ్. మనం సంతోషిస్తూ ఉండాలంట. ఎప్పుడైతే మరలా చెప్పుదును సంతోషించుడి, మీ సహనమును సకల జనములకు తెలియచేయండి అని చెప్తాడు దేవుని వాక్యంలో. అంటే సహనము, మనకు పేషెన్స్ అందరికీ తెలిసే రీతిగా మనం జీవించాలంట. కొన్నిసార్లు సహనాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. నేను కూడా కొన్నిసార్లు సహనం కోల్పోయినప్పుడు, పిల్లరా, దేవుని ఒక ప్రజెన్స్ నేను కోల్పోయిన సందర్భాలు నేను అనుభవపూర్వకంగా చూశాను. ఏమంటే సహనము సకల ప్రజలకు మనం తెలియజేస్తేనంట దేవుడు సమీపంగా ఉంటాడంట. ప్రేరిస్తున్నాడు. మనం సహనం ఎంత చూపిస్తామో, ఎంత నెమ్మది కలిగి ఉంటామో, అప్పుడు దేవుని ప్రజెన్స్ని అంత ఎక్కువగా మనం ఫీల్ అవుతామంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చాలా స్పష్టంగా రాస్తుంది, మీరు మీ సహనాన్ని తెలియజేయనీయుడి, అప్పుడు దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. ఆ సహనముతో, ఆ పేషెన్స్తో, ఆ నిబ్బరంతో మనం ఉన్నట్టయితే దేవుని ప్రజెన్స్ మనం ఫీల్ అవుతాం. అలాగని చెప్పేసి దేవుని ప్రజెన్స్ ఉండదని కాదు, మనం అది ఫీల్ అవ్వలేము. యాంగ్జైటీ ఉన్నప్పుడు, ప్యానిక్ ఉన్నప్పుడు వీ డోంట్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కనుక పిల్లరా, విల్ పుట్ ఆల్ అవర్ యాంగ్జైటీస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఆ విధంగా మనం సమర్పిస్తామో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన విజ్ఞాపనతో మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి చెప్తామో, అప్పుడంట సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకి, మన తలంపులకు కావలిగా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని సమాధానం మన హృదయంలోకి వస్తుందంట. కనుక ఇటువంటి సమాధానంతో మనం అందరం కూడా నింపబడదు కాక, ఈ యొక్క కరోనా కాలంలో, ఈ ఇబ్బందికరమైన సమయాల్లో పిల్లల ఏ యాంగ్జైటీ కూడా మన హృదయంను ఏలనివ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఆయన తప్పకుండా మనకు అష్యూరెన్స్ ఇచ్చాడు కనుక దేవుని మీద ఆధారపడదాం, దేవునికి మనం చెప్పుకుందాం. ఆయన మన కొరకు చింతిస్తున్నాడు కనుక దేవుడే అటు ఆశీర్వాదాలు, అటు నెమ్మది, సమాధానం మీ హృదయంలో కుమ్మరించును కాక. ప్రయత్నాడండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈ మాటలు మీ హృదయంలో అత్యధికంగా ఫలించును కాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు తండ్రి, స్తోత్రాలు. నిజమే ప్రభువా, యాంగ్జైటీ, చింత, ప్యానిక్ ఇవి మా జీవితాలకు ఎటువంటి ఆశీర్వాదం తీసుకుని రావు ప్రభువా. కానీ మా యొక్క ఆరోగ్యాలను పాడు చేస్తాయి, మా యొక్క నాయన మరి శరీరాన్ని పాడు చేస్తుంది, మా మనస్సును పాడు చేస్తుంది తండ్రి. అది మీకు ఆయన ఇష్టమైనది కాదు ప్రభువా.
మీరు అష్యూరెన్స్ మాకు ఇస్తున్నారు. దేనిని గురించి చింతపడొద్దని చెప్తున్నారు. మీ భోజనానికి, పానానికి సమస్తము చూసుకునే పరలోకమందున తండ్రి ఉన్నాడని నమ్మమని చెప్తున్నారు. దేవా మీకు వందనాలు. అట్టి నమ్మకం మాలో కలుగచేయండి. అట్టి ప్రార్థన విజ్ఞాపనలు మీకు చెప్పుకునే కృపను మాకు దయచేయండి. అట్టి సమాధానంతో, మీ సమాధానంతో మా హృదయాన్ని నింపవలసిందిగా మమ్మల్ని అందరినీ మీ పాదసన్నిధిలో చెప్పుకుంటూ ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక.